ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నాకు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలామంది మెయిన్ ఆలోచించేది కానీ అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది కానీ దేని గురించి అంటే జుట్టు గురించి. అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది, అసలు చిన్న వయసులో వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అంటే ఫుడ్ తీసుకుంటే నిజంగానే వైట్ హెయిర్ తగ్గుతుందా, లేదంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా, ఫుడ్కి హెయిర్కి కనెక్షన్ ఏంటి, అసలు ఇవన్నీ చాలామంది చాలా కామెంట్స్ అడిగారండి. సో జుట్టు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మెయిన్ హెయిర్ బాగుండాలంటే న్యూట్రిషన్ బాగుండాలి. మనం ఏం అప్లై చేసినా, లైక్ ఏది అప్లై చేసినా షాంపూ కానీ, ఆయిల్ కానీ, సీరమ్స్ కానీ, ఏది అప్లై చేసినా ఎక్స్టర్నల్ క్లీనింగ్ కోసమే. బట్ ఇంటర్నల్ ఫుడ్ ప్రాపర్గా ఉంటే హెయిర్ ఫాలికల్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇలా జుట్టు ఊడినప్పుడు కింద చూస్తారా వైట్ కలర్గా ఉంటుంది మనకి, అది అది మనం ఇలాగా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇలా హెయిర్ తుంచినప్పుడు ఇలా టప్ 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 అని తురిగిపోతుంది. అంటే చాలామందికి వీక్ ఉండే హెయిర్ ఎలా చూస్తామంటే, ఇలా హెయిర్ దింపిన వెంటనే ఇలా ఇలా అంటే స్ట్రెచబుల్ అవుతుంది, కొంతమందికి ఇలా టక్ అని ఊడిపోతుంది. సో దీన్ని బట్టి కూడా మనం ఎంత న్యూట్రిషన్ ఉంది బాడీలో, అసలు కరెక్ట్ తింటున్నారా లేదని కూడా చెప్పచ్చు ఇదే ఎగ్జామినేషన్ అంటే. సో మెయిన్ థింగ్ మనకి న్యూట్రిషన్, అంటే ఫుడ్ సరిగా ఉంటేనే. ఇప్పుడు శరీరానికి కూడా ఏం కావాలి, న్యూట్రిషన్ అంటే B12, డి విటమిన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్స్ అన్నీ, ఇంకా లైక్ శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు బాగుండాలంటే వీటన్నిటిని కరెక్ట్గా సమపాలంలో తీసుకుంటే హెల్తీగా ఉంటాం. అలాగే జుట్టు కూడా కంపల్సరీ ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, సో ఫోలిక్ యాసిడ్స్ కావాలి, అమైనో యాసిడ్స్, ప్రతిదీ లైక్ బాడీకి ఏం అవసరమో హెయిర్ కూడా అంత అవసరం. చాలా చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్. సో కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా సమపాలంలో దొరికేవేంటి, ఎక్కడ దొరుకుతాయంటే మీకు బ్రహ్మాండం అండి చెప్తున్నాను కదా, కరివేపాకు. నేను చాలామంది చెప్తుంటాను, డైలీ 8-10 ఫ్రెష్ లీవ్స్ తినండి. మోర్ దెన్ తింటే కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, లేదనుకోండి కొద్దిగా ఓవర్ హీట్ అవుతుంది. సో తినమన్నాం కదా అని చెప్పి ఎక్కువ కాకుండా రోజుకి 8 లేదా 10 ఫ్రెష్ లీవ్స్, లేదంటే మనము రెగ్యులర్గా మనం కర్రీస్లో వండుతున్నప్పుడు ఎలాగైతే వండుతామో అలా అయినా పర్లేదు. బట్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి క్రిస్పీ అయిన తర్వాత అలా తినకండి, అది ప్రాపర్గా దొరకదు మనకి. ఫ్రెష్ లీవ్స్ అయితే బెస్ట్ అండి. ఎందుకు కర్రీ లీవ్స్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయంటే, ఇందులో మనం ఏం చెప్పాం, ఏ డెఫిషియన్సీ వల్ల అయితే హెయిర్ ఫాల్ అవుతుందో వాటిని కరెక్ట్ చేసే పద్ధతి కర్రీ లీవ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ హెయిర్ గ్రోత్కి. అండ్ హెయిర్ గ్రోత్కే కాదు, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, హార్ట్ హెల్తీగా ఉండడానికి. చాలా మందిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి గమనిస్తే. కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించినప్పుడు మనము, సో దాంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైగా ఉండేది ట్రైగ్లిజరైడ్స్. ఆ ట్రైగ్లిజరైడ్స్ని కంట్రోల్ చేయడానికి అంటే ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్లో ఉంటే హార్ట్ హెల్తీగా ఉంటుంది. సో జుట్టుకే కాకుండా హార్ట్ని హెల్తీగా ఉంచడానికి, డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి, బాడీలో నర్వ్స్కి స్ట్రెంథనింగ్గా పనిచేసేది, బోన్కి కూడా చాలా మంచిది కరివేపాకు. కరివేపాకు మంచిగా ఇంట్లో పండించుకుంటే చాలా మంచిది. అండ్ కరివేపాకు పండించే పద్ధతి కూడా చెప్తాను. బేసికల్లీ చెట్లకేసే నీళ్ళు కూడా కొద్దిగా మనం ప్రోబయాటిక్, మనం మజ్జిగని బాగా పులిసిపోయినట్టు చేసి దాని తర్వాత మజ్జిగని మనము చెట్టుకి వేయడం వల్ల కరివేపాకు చెట్టు మంచిగా వస్తుంది, మంచి ఫ్రెష్గా, మంచి స్మెల్ కూడా ఉంటుంది కరివేపాకు. సో అలాగా కరివేపాకులు ఎందుకు అంత హార్ట్నికి అంత హెల్దీ, బోన్కి అంత హెల్దీ, నరానికి అంత హెల్దీ, ఎస్పెషల్లీ వైట్ హెయిర్ రాకుండా హెయిర్ గ్రోత్ కూడా అంత హెల్దీ ఏంటంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. రిచ్ విటమిన్ ఏ ఉంటే ఏమవుతుంది, స్కిన్ బాగుంటుంది, ఎస్పెషల్లీ ఐస్ చాలా బాగుంటాయి. ఇవన్నిటికీ అండ్ ఎస్పెషల్లీ హెయిర్ కూడా చాలా అవసరం. సో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ బి ఎక్కువ ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే నోటి పూతలు రావడం, జుట్టు రాలిపోవడం, స్కిన్ డార్క్ అయిపోవడము, ఇంకా బాడీ వీక్గా అనిపించడం, ఇవన్నీ కామన్. సో విటమిన్ బి కూడా ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. సి అంటే మనకి ఇమ్యూనిటీ, మనకి ఎంత ఇమ్యూనిటీ ఉండాలి, ఏ చిన్న రోగం రావడానికి కూడా మనకి ఇమ్యూనిటీ ఉంటే రోగాలు రావు. ఆ ఇమ్యూనిటీ మనకి కాపాడడానికి సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. అండ్ ఈ విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ విటమిన్ హెయిర్కి, స్కిన్కి అల్టిమేట్. చాలామంది ఈ విటమిన్ క్యాప్సిల్స్ తెప్పించుకొని ఆయిల్లో మిక్స్ చేసుకొని తలకు రాస్తూ ఉంటారు, లేదంటే ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేసుకుంటారు హెయిర్ గ్రోత్ కోసం, స్కిన్ బాగా గ్లో రావడానికి. సో అలాగే ఈ విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇన్ని సంపూర్ణమైన పోషక గుణాలు కలిగి ఉన్న మెయిన్ కరివేపాకు చాలా మంచిదండి. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళకి కరివేపాకు ఖచ్చితంగా తినండి. కర్రీల్లో మనం పోపుకి వేసినప్పుడు 10 ఆకులు వేస్తాము, ఇట్లా ఊపుతాము, ఇంకా అంతే. ఇంట్లో ఉన్న వాళ్ళు అది కూడా కరివేపాకు నచ్చని వాళ్ళు అందులో కూడా ఫ్రై అయినవి కూడా పక్కన పెట్టేస్తుంటారు. సో అలాగా ఎప్పుడైనా సరే కర్రీ లీవ్స్ని మనం పప్పు దింపే ముందు కానీ జస్ట్ లైట్గా పప్పు ఉడుకుతున్నప్పుడు కానీ వేసేసేయాలి, కానీ ఆయిల్ వేసి బాగా వేపకండి. టేస్ట్ కోసం వేసుకోవచ్చు కానీ, బట్ దాంతోపాటు మనం సపరేట్గా కూడా పోపులో వేసిన తర్వాత కూడా ఇంకో 10-15 లీవ్స్ అలా కర్రీలో కూడా వేసి కలిపేస్తే చాలా మంచిది. సో అలా లేకుండా మనం కరివేపాకు పొడి చేసుకుంటుంటారు, అలా కరివేపాకు పొడి కూడా చాలా హెల్తీగా హెయిర్ కోసం చేసుకునే
రోజు అన్నంలో తినే కరివేపాకు పౌడర్ని ఇలా చేసుకోండి. హెయిర్‌కి చాలా మంచిది. ఎలాగంటే కరివేపాకు ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఇలా తీసుకోండి. లేతగా ఉండేది. బాగా ముదిరిపోయినట్టు కాకుండా ఫ్రెష్‌గా ఇలా లేతగా ఉండేటి దాన్ని తీసుకొని, ఆ లేతగా ఉన్న కర్రీ లీవ్స్ ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. అండ్ 50 గ్రామ్స్ నువ్వులు తీసుకోండి. 50 గ్రామ్స్ మన ఫ్లాక్స్ సీడ్స్ అవిసె విత్తనాలు తీసుకోండి. ఈ 3 చాలా మంచిది. వైట్ హెయిర్ రాకుండా హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. సో, అలాగా 50 గ్రాములు మన కరివేపాకు, 50 గ్రాములు నువ్వులు, 50 గ్రాములు అవిసె విత్తనాలు. మూడిటిని దోరగా వేపేసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి. దాంట్లోకి మనం వేస్తూ కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అంతేగాని ఎక్కువ దాంట్లోకి ఎర్రమిర్చి పౌడర్లు అవి ఇవి వేసుకోకండి. సో, కాబట్టి మూడే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు ఒకటి, అవిసె విత్తనాలు ఒకటి, నువ్వులు ఒకటి మూడిటిని పౌడర్ చేసి పెట్టుకొని డైలీ మనం చపాతీ తిన్నా, దోస తిన్నా, ఇడ్లీ తిన్నా, రైస్ తిన్నా ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మంచిగా ఇంత పౌడర్ చేసుకోండి. ఒక 1 ½ స్పూన్ పౌడర్ వేసుకొని మంచిగా తిన్నారనుకోండి టేస్ట్ అల్టిమేట్. ఫస్ట్ నువ్వులు ఉన్నాయి కదా, అవిసె విత్తనాలు ఉన్నాయి, కరివేపాకు ఆటోమేటిక్‌గా టేస్టీగా ఉంటాయి. సో, అది ప్రతిరోజు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌లో కొద్దిగా, లంచ్‌లో కొద్దిగా, డిన్నర్‌లో కొద్దిగా ఏదో రకంగా మనం ఇస్తూ ఉన్నామనుకోండి వైట్ హెయిర్‌కి పర్మనెంట్ సొల్యూషన్. అండ్ స్పెషల్లీ వైట్ హెయిర్ వచ్చిన తర్వాత పోవడం అనేది చాలా కష్టం. అది అందరికీ తెలిసిన విషయమే. సో, ఒకవేళ వైట్ హెయిర్‌ని స్లోగా చిన్న వయసులో అనుకోండి వైట్ హెయిర్ వచ్చినా అది మనం స్లోగా తినే ఆహారాన్ని గానీ, స్ట్రెస్‌ని గానీ, స్లీప్ ప్యాటర్న్‌ని గానీ సెట్ చేసుకొని రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారనుకోండి హార్మోన్స్ కరెక్ట్‌గా ఉంటే ఆ వైట్ హెయిర్ కూడా స్లోగా గ్రేలోకి వచ్చి తర్వాత నార్మల్ బ్లాక్ కలర్‌లోకి వస్తది. అండ్ పెద్దవాళ్ళలో 30, 40 దాటిన తర్వాత చాలా కష్టమండి. అది బేసికల్లీ యాస్ ఎ డాక్టర్ నేను చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి వైట్ హెయిర్‌కి సొల్యూషన్ అనేది తినే ఆహారం కరెక్ట్‌గా ఉండాలి. లైఫ్ స్టైల్ బాగుంటేనే కొద్దిగా అది కూడా ఓపిక, సహనం ఒకే ప్రొసీజర్ సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ చేయాలి. అక్కడ డైవా దొరికిందని వాళ్ళెవరికో బాగా పెట్టడం వల్ల 3 నెలలు వైట్ హెయిర్ రాలేదని అది తెచ్చుకుంటారు. ఇక్కడ ఆయిల్స్ బాగుంటాయని, ఇక్కడ అవి ఇవి అన్నీ తెచ్చేసుకొని క్లమ్జీ చేసి, కెమికలైజ్ చేసేసి వైట్ హెయిర్ పక్కన పెట్టండి. జుట్టు ఊడడం ఎక్కువైపోయింది. కాబట్టి వాళ్ళు వీళ్ళు యూజ్ చేసిందంతా మీకు పడడానికి లేదు ఛాన్సెస్. ఎందుకంటే మన శరీరం వేరు, మన తత్వం వేరు. మనం న్యాచురల్‌గా ఆహారంలో ఫస్ట్ మార్పులు చేసుకోవడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, తొందరగా పడుకోవడము, యోగా చేసుకోవడము, ఇలాంటి మంచి పద్ధతులుంటే జుట్టు కోసం చేసే ప్రయత్నం శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు హెల్తీగా ఉండడానికి కాపాడతాయి. కాబట్టి వైట్ హెయిర్ వస్తుంది, జుట్టు రాలిపోతుంది, గ్రే హెయిర్ ఇవి అవి అన్ని కంప్లెయింట్స్ పక్కన పెట్టి ఫస్ట్ స్ట్రెస్ లేకుండా ఊడిన జుట్టు రాకుండా ఉంటదా? మనం యుక్త వయసులో వచ్చిన తెల్ల హెయిర్‌ని మనం నార్మల్‌గా బ్లాక్‌గా మార్చుకోవచ్చు. తినే ఆహారం కరెక్ట్‌గా అదే వయసు మారిన తర్వాత ఇట్ విల్ టేక్ టైమ్. బట్ ఓకే. మనం స్లోగా ఆ నమ్మకంతో చేస్తూ ఉంటే డెఫినిట్‌గా న్యాచురల్ ప్రొసీజర్ కదా! ఇంగా ఈవెన్ దో నేను కరివేపాకుతో మనం ఎలా పొడి చేసుకున్నాం చెప్పాను కదా! అవిసె విత్తనాలు, నువ్వులు, కరివేపాకు పౌడర్ చేసుకొని ప్రతిరోజు తినడము. అండ్ ఇంకొకటేంటంటే మనము షాంపూ ప్రిపేర్ చేసుకుంటుంటారు కదా! షాంపూ కూడా కెమికల్స్ లేని షాంపూ. సో, బేసికల్లీ ఏం చేసాం సీకాయ ఒకటి, కుంకుడుకాయ ఒకటి, ఉసిరికాయ ఒకటి. ఈ మూడిటిని మనం కావాల్సిన క్వాంటిటీని బట్టి ఒక 10 గ్రామ్స్ తీసుకోండి స్టార్టింగ్‌లో. ఒక 10 గ్రామ్స్ మెంతులేయండి. కొద్దిగా బీట్రూట్ 2 స్లైసెస్ ఎయండి. ఫస్ట్ కొద్దిగా చేసుకోవడానికి ఒక 2, 3 రోజులకి వచ్చేటట్టు. బీట్రూట్ 2 స్లైసెస్ ఏసుకోండి. సో, దాంతో పాటు కొన్ని మనం మెంతులు కూడా కొన్ని ఏసుకుందాం. కలోంజీ సీడ్స్ అంటారు కదా! నల్లగా ఉంటాయి. ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు. కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు. సో, ఉల్లి విత్తనాలు కూడా అంటారు. సో, వీటిని ఏదో ఒకదాన్ని ఒక 10 గ్రామ్స్ తీసుకోండి. ఎక్కువ వద్దు. కొద్దిగా తీసేసుకొని వాటన్నిటిని ఫస్ట్ ఒక 150-200 ఎంఎల్ వాటర్‌లో ఓవర్ నైట్ నానబెట్టండి. మార్నింగ్ లేచిన తర్వాత బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత దాంట్లో షాంపూ. ఆ ఉడకబెట్టే ముందు ఫ్రెష్ కర్రీ లీవ్స్ అందులో వేయండి. సో, ఆ బాగా ఉడకబెట్టేసి దాన్ని మంచి పిప్పి తీసేసి తలకు పెట్టి తలస్నానం చేయండి. చాలా మంచిదండి. ఒకవేళ ఇది ఫ్రెష్‌గా మనం ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే ఓపిక ఉంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదనుకోండి 1 లీటర్ వాటర్‌లో దీన్ని క్వాంటిటీ పెంచడం. నేను ఒక వీడియోలో క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎంతెంత వేయాలనేది. సో, అవన్నీ వేసుకొని ఉడకబెట్టుకొని మంచిగా స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక 1 మంత్ వస్తది. ఒక 4, 5, 6 బాక్స్‌కొస్తది మనకి ఈ షాంపూ. అలా ప్రిపేర్ చేసుకొని షాంపూ దీంట్లో కర్రీ లీవ్స్ చూసారా? కర్రీ లీవ్స్ ఉన్నాయి, మెంతులున్నాయి, వేస్తే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఉసిరికాయ మనకి కుంకుడుకాయ ఇవన్నీ నార్మల్ అండి. సో, సికాయి ఇవన్నీ మన న్యాచురల్ పాతకాల పద్ధతులు ఇవన్నీ. సో, ఇవన్నీ తెచ్చుకొని మంచిగా ఉడకబెట్టుకొని బాగా షాంపూ ప్రిపేర్ చేసుకొని షాంపూ రాసుకోవచ్చు. ఇంకా ఆయిల్ విషయానికొస్తే సో, కొబ్బరి నూనె మీరు అవి ఇవి వాడకండి దయచేసి. కొబ్బరి నూనె శ్రేష్టం హెయిర్‌కి. కొబ్బరి నూనెలో కర్రీ లీవ్స్ ఇప్పుడు పావు కేజీ కొబ్బరి నూనె తీసుకున్నాండి. 20 ఆకులు ఫ్రెష్ లేత ఆకులు మంచి స్మెల్ ఉండాలి. 20 ఆకులు మనము ఈ మనం పావు కేజీ కోకోనట్ ఆయిల్‌లో వేసి ఒక 2 స్పూన్స్ టీ స్పూన్‌తో 2 స్పూన్లు మెంతులేసి 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఎయండి. సో, లేదనుకోండి ఫ్లాక్స్ సీడ్స్ జిగురు అయిపోతది. కాబట్టి కొద్దిగా లవంగాలేసుకుంటే ఇంకా మంచిది. జుట్టు బాగా రాలిపోతున్నా, జుట్టులో చాలా వరకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే లవంగాలు నీళ్ళలో ఉడకబెట్టుకొని, దాన్ని ఉడకబెట్టిన తర్వాత లవంగాలు తీసి షాంపూ వేసుకొని తలస్నానం చేసినా కూడా చాలా మంచిగుంటది. అలాగా సో, కోకోనట్ ఆయిల్‌లో
మనం వేసుకుంటే లవంగాలు 2-3, ఎక్కువ వద్దు, 2-3 లవంగాలు, పావు స్పూను లేదంటే ఒక టీ స్పూన్తో ఒక స్పూను మెంతులు వేసుకోండి, ఒక స్పూను వేసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా, కర్రీ లీవ్స్ 20 లీవ్స్ వేసుకొని ఒక 3 to 4 మినిట్స్, మోర్ దెన్ ఉంచకండి, సిమ్లో పెట్టేసి వేడి చేసుకుని ఫిల్టర్ చేసుకుని ఈ ఆయిల్ స్టోర్ చేసి పెట్టుకోండి, ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. చూసారా ఇక్కడ అన్నిట్లో తినడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, కర్రీ లీవ్స్, షాంపూకి ఏం యూజ్ చేస్తున్నాం, కర్రీ లీవ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ కూడా ఏం యూజ్ చేస్తున్నాం, కర్రీ లీవ్స్. ఈ మూడు కూడా మనం కామన్గా యూజ్ చేసేది ఏంటి, కర్రీ లీవ్స్. ఎందుకంటే ఇంటేకే కాకుండా ఎక్స్టర్నల్ కూడా చాలా అద్భుతంగా పనిచేసేది కరివేపాకు. పిల్లలకు ఇష్టం లేదు అంటే మనం 2 రోజులు ఏదైనా సరే తినగా వేపైతే తీయగా అయినట్టు తింటూ ఉంటే, పిల్లలు ఈరోజు నచ్చలేదంటే మనం వాళ్ళు చెప్పే విధానంలో కరెక్ట్గా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేస్తారు. కర్రీ లీవ్స్ నచ్చని వాళ్ళు లేరు, అందరూ తింటారు. బట్ నచ్చని వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి కరివేపాకు గుండెకి చాలా మంచిది, జుట్టుకు చాలా చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది. స్టమక్ బాగుంటేనే, పొట్ట బాగుంటేనే తిన్న ఆహారం పొట్టలోకి వెళ్ళి డైజెషన్ మంచి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి పేగుల్లోకి వెళ్ళి ప్రతి న్యూట్రిషన్ని ప్రాపర్గా అంటే బ్లడ్లోకి కన్వర్ట్ చేసి హెల్దీ చేయడానికి పొట్ట చాలా ఇంపార్టెంట్. పొట్టని క్లీన్గా ఉంచడానికి, జుట్టుని స్ట్రాంగ్గా ఉంచడానికి, వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి, గుండెని హెల్దీగా ఉంచుకోవడానికి కరివేపాకు అద్భుతం అండి. మనం కరివేపాకు చెట్లను మనం ఇంట్లో పెంచుకోవాలి. సో కరివేపాకు ఇంట్లో ఫ్రెష్గా పెంచుకోవాలి. ఇది కూడా పెంచుకునే పద్ధతి ఏంటంటే మంచిగా మట్టిలో కరివేపాకు చెట్టు పెట్టేసి స్టార్టింగ్లో ఎడ్జెస్ ఉంటాయి, దాన్ని కట్ చేసేసేయండి. మనం బాగా పెరుగుతుంది కదా, పొడవుగా పెరుగుతుందని చెప్పి పెంచుతానే పోతాం, దానికి గ్రోత్ ఉండదు. స్టార్టింగ్ పైన పాయింట్లో లేతగా ఉంటుంది, దాన్ని కట్ చేస్తే మంచిగా రెబ్బలుగా గుత్తుగా పెరుగుతుంది. మజ్జిగ ఉంటుంది కదా, మన పులిసిన మజ్జిగని కొద్ది నీళ్ళలో డైల్యూట్ చేసి కూడా వేయచ్చు. అలా మంచిగా ఇలా పెంచుకోవడానికి చాలా మంచిది. అంటే కరివేపాకు చెట్టు పెంచే పద్ధతి కూడా చెప్పేస్తున్నాను. అలా పెంచుకోవడం, కరివేపాకుని రెగ్యులర్గా మోర్ దెన్ 8 to 10 లీవ్స్ కంటే ఎక్కువ తీసుకోకండి, గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. ఉండే వాళ్ళైతే జస్ట్ ఫ్రెష్ లీవ్స్ కాకుండా జస్ట్ కర్రీస్లో అలా కలుపుకొని తీసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు డైరెక్ట్ నోట్లో వేసుకొని అవి మంచిగా వాటర్ తాగితే ఇంకా మంచిది. సో కాబట్టి కర్రీ లీవ్స్ మితంగానే తీసుకోవాలి, అమితంగా ఎప్పుడు తీసుకోవద్దు. అమితంగా తీసుకుంటే హెవీ అనిపిస్తుంది చెస్ట్ దగ్గర, అందరికి కాదు కొంతమందికి. సో కాబట్టి కర్రీ లీవ్స్ని హ్యాపీగా తీసుకోండి. రెగ్యులర్గా 8 to 10 లీవ్స్ రెగ్యులర్గా తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలాగ ఆయిల్ యూజ్ చేయాలి, ఎలా షాంపూ యూజ్ చేయాలి, అండ్ మనము ఇంటేక్ ఎలా తీసుకోవాలి, అండ్ మెయిన్ థింగ్ ఇవన్నీ తీసుకోవడంతో పాటు రెగ్యులర్గా ప్రాణాయామ, లైఫ్ స్టైల్, స్ట్రెస్ తగ్గించుకోవడం, అతిగా ఎక్కువగా ఆలోచించి లేని ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు, జుట్టు రాలడం ఎందుకు. సో ఇబ్బందులు తగ్గించుకోండి. ఉన్నా సరే పోతాయన్న కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తుంటే ఆరోగ్యం బాగుంటుంది, జుట్టు బాగుంటుంది. సో సమస్యలు ఇన్ని పెట్టుకొని నేను ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తినాలంటే ఇంపాసిబుల్. సమస్యలు ఉంటాయి, మీకున్నాయి, నాకున్నాయి. అవి పక్కన పెడదాం, కొన్ని రోజులు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సో ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాల్లో మంచి లైఫ్ స్టైల్, మంచి ఆహారం, మంచి చిరునవ్వు, ఈ 3 కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీ. నమస్కారం.